నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. ఈరోజు అనగా మే 7వ తారీఖున వాతావరణ సూచనలు తెలియజేస్తున్న వారు డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. గడిచిన 24 గంటల్లో మనకు రాయలసీమలో 1 లేదా 2 చోట్ల, అలాగే కోస్తాంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా రాయలసీమలోని పలమనేరులో 6 సెంటీమీటర్లు, అలాగే పలాసలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక ఉష్ణోగ్రతలు చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత నంద్యాలలో 46 డిగ్రీలు నమోదు కాగా, నంద్యాల, కర్నూలు, కడప, ఆరోగ్యవరంలో మనకు వడగాలులు నమోదు కావడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈరోజు చూసినట్లయితే ద్రోణి లేదా గాలుల కోత తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు, తెలంగాణ మరియు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. వీటి ఫలితంగా రాబో 5 రోజులు మనకు వాతావరణ సూచన చూసినట్లయితే ఈరోజు రేపు అనగా 7, 8 తారీఖులలో మనకు వర్షాలు రాయలసీమ మరియు కోస్తాంధ్రప్రదేశ్లో రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు కోస్తాంధ్రప్రదేశ్లో అనేక చోట్ల, అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల, రేపు రాష్ట్రం మొత్తం మీద కొన్ని చోట్ల వర్షాలు రావడానికి అవకాశం ఉంది. రాబో 5 రోజులు కూడా మనకు రాయలసీమ మరియు కోస్తాంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడిన మెరుపులు సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు రేపు గాలులు గరిష్టంగా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండగా, 3వ రోజు అనగా 9వ తారీఖు, 9, 10, 11 తారీఖులలో మనకు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నాయి. ఇక భారీ వర్షాలు చూసినట్లయితే ఈరోజు రాయలసీమలోని తిరుపతి, కడప, నంద్యాల ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదు అవడానికి అవకాశం ఉంది. అలాగే కోస్తాంధ్రప్రదేశ్లోని ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, పార్వతీపురం అన్నం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజు అనగా 8వ తారీఖు చూసినట్లయితే రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా, కోస్తాంధ్రప్రదేశ్లోని నెల్లూరు, అల్లూరు సీతారామరాజు, అలాగే శ్రీకాకుళం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే భారీ వర్షాలతో పాటుగా రాష్ట్రంలో ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు ఈరోజు రేపు వీచే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ ఈ హెచ్చరికలు దృష్టిలో ఉంచుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు రాయలసీమలోని కొన్ని జిల్లాలలో మరి ముఖ్యంగా చూసినట్లయితే కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల ఈ జిల్లాలలో మనకు వడగాలులు వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఉరుముల మెరుపులు సంభవించే సమయంలో మనం చూసినట్లయితే బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మనకు పాడుపడ్డటువంటి ఇల్లు కానీ లేదా చెట్లు, ఎండిపోయిన కొమ్మలు విరగటానికి అవకాశం ఉంది. అలాగే విద్యుత్ స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలు నేల కొరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పాడుపడ్డటువంటి ఇల్లు కానీ లేదా రేకుల షెడ్లు కూడా పాడవటానికి అవకాశం ఉంది. ఇక చూసినట్లయితే ఈ ఉరుముల మెరుపులు సంభవిస్తున్న సమయంలో ఇంటి లోపల ఉండాలని, కిటికీలు అలాగే వాకిళ్ళన్నీ కూడా మూసివేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అవకాశం ఉన్న చోట ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా షెల్టర్ అనగా ఆవాసం తీసుకోవాలి. మరి ముఖ్యంగా చెట్ల కింద ప్రజలు వెళ్ళరాదని ఈ ఉరుములు మెరుపులు సంభవించే సమయంలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా నీటి ప్రాంతాన్ని కూడా వెళ్ళకండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మనకు విద్యుత్ పరికరాలన్నిటి కూడా అన్ప్లగ్ చేసి ఉంచాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారీ వర్షాలు కూడా ఉన్న సందర్భంగా మనం చూసినట్లయితే విద్యుత్కు అంతరాయం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ స్లైడ్స్ కానీ లేదా రాళ్ళు పడిపోవటం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే మరి ముఖ్యంగా అండర్ పాసెస్ ఉన్న దగ్గర నీరు నిల్వ ఉండటానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన డ్రైనేజీ కూడా కొంచెం దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ వీటితో పాటుగా పాడుపడినటువంటి ఇల్లు,
ఏవైనా ఉంటే లేదా మట్టితో తయారు చేసినట్టు ఇల్లు కానీ ఇవేమైనా ఉంటే ఈ భారీ వర్షాలకి దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అండర్ పాస్ దగ్గర ప్రయాణాన్ని వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేద్దాం. అలాగే డ్రైనేజ్ కూడా కొంచెం జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా లోతట్టు ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ విద్యుత్ తీగలు లేదా స్తంభాలకి లేదా ఎండిపోయిన చెట్లు వీటి దగ్గర ప్రజలు కానీ లేదా పశువులు కానీ నిలబడకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాం. నమస్తే.